ప్రైజ్ ది లార్డ్ అండి. ఈరోజు మన వాక్య భాగం గాడ్స్ లాంగ్వేజ్, దేవుని యొక్క భాష. మనం ఈ వర్తమానంలోనికి వెళ్ళే ముందు మనం బైబిల్లో నుండి 2 వచనాలు చదువుకొని మనం ముందుకు వెళ్దాం. యెషయా గ్రంథం 28, 10, 11, 12, 13 వచనాలు చదువుకుందాం. ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రం వెంబడి సూత్రం, సూత్రం వెంబడి సూత్రం, కొంత ఇచ్చట కొంత అచ్చట చెప్పుచున్నాడని వారు అనుకొందురు. నిజమే, అలసిన వానికి నెమ్మది కలుగజేయుడి, ఇదే నెమ్మది, ఇదే విశ్రాంతి అని చెప్పినవాడు నత్తివారి పెదవుల చేతను అన్య భాషలతోనూ ఈ జనులతో మాట్లాడుచున్నాడు. అయినను వారు విననొల్ల రైరి. కావున వారు వెళ్ళి వెనుకకు మ్రొగ్గి విరుగబడి చిక్కుబడి పట్టబడినట్లు ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రం వెంబడి సూత్రం, సూత్రం వెంబడి సూత్రం, కొంత ఇచ్చట కొంత అచ్చట యెహోవా వాక్యం మీకు వచ్చును. ఇంకొకటి యోహాను సువార్తలో 10:27-28, నా గొర్రెలు నా స్వరం వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. నేను వాటికి నిత్యజీవం ఇచ్చున్నాను గనుక అవి ఎన్నటికీ నశింపవు, ఎవడునూ వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. మనం ఒక్క నిమిషం దేవుని ప్రార్థన చేసుకొని ఈ 2 వాక్యాల నిమిత్తం దేవునికి కృతజ్ఞతలు చెల్లించి ఆయన వాక్య భాగంలోనికి మనం ముందుకు వెళ్దామండి. సర్వశక్తి కలిగిన తండ్రి, జీవాధిపతియగు దేవ, నీ పాదములకు వందనాలు, కృతజ్ఞతలు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. నువ్వు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు అని నాయన ప్రభువా, దేవా నాయన తండ్రి, మా ప్రభువా, ఆది అందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని యొద్ద ఉండెను, వాక్యం దేవుడై ఉండేనని నాయన తండ్రి, దేవా నాయన తండ్రి వాక్య భాగంలో చూస్తున్నాం నాయన. వాక్యం నాయన తండ్రి అది దేవుడై ఉంది నాయన. నా ప్రభువా నాయన తండ్రి, వాక్యం తప్ప ఇంకొక దేవుడు నాయన తండ్రి నాకు లేడు, నా తండ్రి నా కుటుంబానికి లేరు ప్రభువా. దేవా నాయన తండ్రి, ఆ వాక్యమే నాయన మా ప్రభువ శరీరధారే ఈ చివరి దినాల్లో మానవ శరీరంలో భూమి మీదకి వచ్చిందని నాయన తండ్రి సంపూర్ణంగా విశ్వసిస్తున్నాను తండ్రి. మొదటి రాకడలో వాక్యం శరీరం అయినప్పుడు నాయన తండ్రి నమ్మని విశ్వసించని దేవా ప్రజలు నీకు సిలువ వేసి ఉన్నారు. అదే నాయన తండ్రి దేవుడవు, అదే శక్తి కలిగిన అదే తండ్రివి ఈ చివరి దినాల్లో మరలా నాయన తండ్రి మానవ శరీరంలో ప్రత్యక్షమవుతానని ఇచ్చిన వాగ్దాన ప్రకారం తండ్రి విలియం మేరియన్ బ్రెన్హమ్గా నాయన తండ్రి మానవ శరీరంలో నీ గొప్ప వాక్యం నాయన తండ్రి సంపూర్ణ వాక్య ప్రత్యక్షత నాయన నీ ప్రజలమై ఉన్న మాకును నాయన తండ్రి అనుగ్రహించి ఉన్నందుకు తండ్రి నీ పాదంలో వందనాలు చెల్లిస్తున్నాను. దేవా నాయన తండ్రి ఆది యందు ఆ ముద్రించబడిన ఆ యొక్క గ్రంథము నాయన ఈ చివరి దినాల్లో మానవ రూపంలో మా ఎదుట నాయన తండ్రి నువ్వు విప్పి ఉన్నందుకు తండ్రి నీ పాదంలో వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. నువ్వు తప్ప వేరొక దేవుడు మాకు లేడు, నువ్వు తప్ప వేరొక రక్షకుడు మాకు లేడు, నువ్వు తప్ప వేరొక విమోచకుడు నాయన తండ్రి మాకు లేడు. కానీ తండ్రి సర్వశక్తి కలిగిన దేవుడవు, ఆది యందున్న ఒకే ఒక దేవుడవు, ఆ దేవుడివే ఈ మానవ శరీరంలో ఈ చివరి దినాల్లో నువ్వు ప్రత్యక్షమయ్యి దేవా నాయన తండ్రి నాయన నీ లేఖనాలన్నీ కూడా నాయన నీ ప్రజలమై ఉన్న మాకు విరిచి ఆశీర్వదించి వడ్డించి మాకు నాయన తండ్రి బలాన్ని శక్తిని నువ్వు అనుగ్రహించినందుకు నీ నాయన తండ్రి పరిచర్యలో వాడుకొంచున్నందుకు నీ పాదంలో వందనాలు, కృతజ్ఞతలు, స్తోత్రములు చెల్లిస్తూ ఈ చిన్న మా తండ్రి ప్రార్థన నాయన తండ్రి మాతో నువ్వు ఉంటానని ఇచ్చిన వాగ్దాన ప్రకారం చివరి దినాల్లో నాయన తండ్రి నువ్వు పొందుకున్న నీ గొప్ప నామైన విలియం మేరియన్ బ్రెన్హమ్ అనే నామాన్ని బట్టి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ముందున్న వాక్య భాగంలోనికి వెళ్దామండి. ఇక్కడ యోహాను సువార్త 10:27-28లో ప్రభు ఏం చెప్తున్నారంటే, నా గొర్రెలు నా స్వరం వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. నా స్వరం, దేవుని గొర్రెలు దేవుని యొక్క స్వరం వింటాయని దేవుడు ఇక్కడ చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అంటే స్వరం అంటే ఏంటంటే లాంగ్వేజ్ అంటే భాష. దేవుని యొక్క భాష దేవుని యొక్క పిల్లలు మాత్రమే అది గుర్తించి ఆ యొక్క భాషను అర్థం చేసుకొని ఆ యొక్క భాష దేవుడు ఆ భాషలో దేవుడు వారికి ఏదైతే చెప్తున్నాడో ఆ భాషలో వారు దాన్ని అర్థం చేసుకొని దేవుణ్ణి వెంబడిస్తారు. మనం ఈ భాష అనేది అసలు దేనికోసం ఉపయోగిస్తారంటే కమ్యూనికేషన్. అంటే ఒక వ్యక్తికి మనం ఏదైతే చెప్పాలనుకున్నామో అది ఒక భాషలో మనం వారికి చెప్తాం. ఇప్పుడు మనం తెలుగు భాష నేర్చుకున్న వ్యక్తులమైతే అంటే తెలుగు పీపుల్ అంటే తెలుగు ప్రజలకు పుట్టాం కనుక ఇక్కడ తెలుగు లాంగ్వేజ్ ఉంది కనుక మనం తెలుగులో చెప్తే మన అర్థం ఇతరులకు తెలుగు లాంగ్వేజ్ నేర్చుకున్న వాళ్ళకి తెలుగులో అర్థమవుతుంది. అయితే మనం ఫారిన్ కంట్రీస్కి వెళ్ళినప్పుడు అక్కడ ఏదైతే భాష ఉంటుందో అక్కడ వాళ్ళు ఏ భాషలో అయితే వాళ్ళు దాన్ని అర్థం చేసుకోగలరో ఆ భాషలో చెప్తే ఆ ప్రజలకు మనం చెప్పే మెసేజ్ అన్నది అర్థమవుతుంది. అదే మనం తెలుగు వాళ్ళమై ఉండి అమెరికాకు వెళ్ళి తెలుగులో మాట్లాడతామంటే వాళ్ళు మన భాష అర్థం చేసుకోరు. అదేవిధంగా ఇంగ్లీష్ లాంగ్వేజ్ వచ్చిన వ్యక్తి ఓన్లీ తెలుగు మాత్రమే మాట్లాడే వాళ్ళకి మధ్యలోకి వెళ్ళి ఇంగ్లీష్లో వాళ్ళకు ఒక మెసేజ్ చెప్పాలనుకుంటే అది వాళ్ళకి అర్థం కాదు.
అదేవిధంగా దేవుని యొక్క స్వరము దేవుని గొర్రెలు మాత్రమే అర్థం చేసుకుంటాయి, ఇంకా వేరే వారికి ఆయన యొక్క స్వరం అర్థం కాదని మనం ఇక్కడ చూస్తున్నాం. అయితే ప్రకృతిలో ఉన్న కొన్ని వాటిని మనం చూద్దాం. అంటే స్వరం అంటే ఏంటి, స్వరం అంటే ఏంది, లాంగ్వేజ్ అంటే ఏంది, అది దేనికి ఎట్లా కమ్యూనికేట్ చేస్తే ఎట్లా ఎవరు అర్థం చేసుకుంటారు అన్నది మనం కొన్ని విషయాలు మనం చూద్దాం. ఫస్ట్ పక్షిరాజు గురించి మనం చూసినట్లయితే పక్షిరాజు స్వరం వేరు. పక్షిరాజు స్వరం ఎవరు అర్థం చేసుకుంటారంటే పక్షిరాజు పిల్లలు మాత్రమే అవి అర్థం చేసుకోగలుగుతాయి. ఒక పక్షిరాజు అది తన యొక్క స్వరం వినిపించినప్పుడు, పక్షిరాజు యొక్క స్వరం వినిపించినప్పుడు పక్షిరాజు పిల్లలు మాత్రమే అవి అర్థం చేసుకొని ఆ వాయిస్ యొద్దకు వస్తాయి. మనము మెసేజ్లో విలియం మేరియన్ బ్రనహం ప్రవక్త ఇచ్చిన మెసేజ్లో ఒక కోడి పిల్లల గురించి, పక్షిరాజు గురించి మనం కథ విని ఉన్నాం అందరం. అయితే అందులో ప్రవక్త గారు ఏం చెప్తారంటే, ఒక పక్షిరాజు 2 గుడ్లు పెట్టినప్పుడు ఒక గుడ్డు కోడి పిల్లల మధ్యలో పొదగబడింది. అయితే ఆ పక్షిరాజు తాను పెట్టింది 2 గుడ్లని, ఒక గుడ్డు కోడి పిల్లల మధ్యలో ఉందని, తన గుడ్డు పోయిందని, తన పిల్ల ఎక్కడనో తప్పిపోయిందని తెలుసుకొని ఆ తప్పిపోయిన పిల్లను వెతుక్కుంటూ వచ్చినప్పుడు కేవలం పక్షిరాజు యొక్క స్వరం ఎవరు వినగలిగారంటే పక్షిరాజు పిల్ల అది కోడి పిల్లల మధ్యలో ఉంది. కోడి పిల్లల మధ్యలో ఉండి, కోడి పిల్లల మధ్యలో పెంట తింటూ, కోడి పిల్లల మధ్యలో అది ఉన్నప్పుడు ఆ పక్షిరాజు పరలోకంలో నుండి ఆ పక్షిరాజు యొక్క స్వరం విన్నప్పుడు ఆ స్వరానికి అది స్పందించింది. ఒక పక్షిరాజు మాత్రమే, ఆ పక్షిరాజు పిల్ల మాత్రమే ఆ స్వరం దాన్ని గుర్తించి ఆ పక్షిరాజు యొద్దకు రావడానికి ప్రయత్నించినట్టుగా మనం ఆ వర్తమానంలో చూస్తాం. అంటే అక్కడ ఉన్న కోడి పిల్లలకు ఆ స్వరం అర్థం కాలేదు, కానీ పక్షిరాజు స్వరం పక్షిరాజు పిల్లకు మాత్రమే అర్థమైంది. అంటే ప్రవక్త యొక్క స్వరం ప్రవక్త యొక్క పిల్లలకు మాత్రమే అర్థమవుతుంది, కానీ ఇంకొకరికి అర్థం కాదు. పక్షిరాజు అంటే ప్రవక్త యొక్క పిల్లలకు మాత్రమే ప్రవక్త యొక్క స్వరం అర్థమవుతుంది. దేవుని యొక్క పిల్లలకు మాత్రమే దేవుని యొక్క స్వరం అర్థమవుతుంది. గొర్రెలకు మాత్రమే గొర్రె యొక్క స్వరం అర్థమవుతుంది. మొదటి రాకడలో ప్రభువైన యేసుక్రీస్తు వచ్చింది ఏంటంటే, లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్లగా ఆయన వచ్చినప్పుడు ఆయన ఏం చెప్తున్నాడంటే, నా గొర్రెలు నా స్వరం వినును అంటుండు. ఆయన ఎవరు? ఒక గొర్రె. ఆ గొర్రె స్వరం ఎవరు వింటాయి? గొర్రెలు మాత్రమే వింటాయి. ఆ లీడర్ యొక్క స్వరము వినేది ఎవరు అంటే దాన్ని వెంబడించే వాళ్ళు. ఈ చివరి కాలంలో ఆయన వచ్చింది ఏంటంటే ఒక పక్షిరాజుగా వచ్చిండు. పక్షిరాజుగా వచ్చినప్పుడు ఎవరు వింటారు ఆయన యొక్క స్వరం అంటే పక్షిరాజు పిల్లలు మాత్రమే ఆయన యొక్క స్వరం విని పక్షిరాజు యొద్దకు, ఆ గొప్ప పక్షిరాజు యొద్దకు, ఆయన యొక్క రెక్కల క్రిందికి ఈ పక్షిరాజు పిల్లలు అన్నవి సమకూర్చబడతాయి. ఇంకా మనం చూసినట్లయితే మనం అడవిలో ఒక జంతువు అంటే అది సింహం యొక్క స్వరము అనేది, అది ఆ స్వరం విన్నప్పుడు అక్కడున్న నక్కలు, అక్కడున్న తాబేళ్ళు, అక్కడున్న అన్నీ కూడా భయపడతాయి. అయితే ఆ స్వరం విన్నప్పుడు స్వరంకి భయపడని ఒకే ఒక్క జంతువు ఏదైతే ఉంటుందంటే అది సింహపు పిల్ల మాత్రమే. సింహపు పిల్లలు మాత్రమే సింహం యొక్క స్వరానికి భయపడవు, కానీ అవి ధైర్యంగా దాని వద్దకు వస్తాయి ఆ సింహం యొక్క స్వరం విని. కానీ మిగతా జంతువులన్నీ కూడా భయంతో వణికిపోతాయి. ఎందుకు అంటే అది రాజు యొక్క స్వరం, గంభీరమైన స్వరం. ఆ స్వరానికి భయపడని జంతువు అన్నది ఆ జంతు రాజ్యంలో ఉండదు అన్నట్టు. రాజ్యంలో అంటే జంతువులన్నిటికీ రాజు ఎవరంటే అది సింహం అయి ఉంది. ఆ సింహం యొక్క గొంతుకు మిగతా జంతువులన్నీ భయపడతాయి, కానీ ఒకే ఒక్క జంతువు ఏది భయపడదంటే అది సింహ పిల్ల అయి ఉంటుంది. ఆ పిల్ల మాత్రమే ఆ స్వరాన్ని గుర్తించి ఆ స్వరం యొద్దకు ఆ సింహ పిల్ల వస్తుందన్నట్టు. ఇంకొకటి మనం చూసినట్లయితే మనం ఎన్నో జంతువులను చూడవచ్చు. అందులో చాలా రకాల జంతువులు అంటే దేవుడు వాళ్ళకు కమ్యూనికేట్ చేసుకోవడానికి దేవుడు ప్రతి ఒక్క వాటికి, ప్రతి ఒక్క జంతువుకు ఒక్కొక్క స్వరం, అంటే అది బాధతో అరిచినప్పుడు ఒకలాగా, అది సంతోషంతో అరిచినప్పుడు ఒకలాగా, అది గంతులు వేస్తున్నప్పుడు ఒకలాగా, అంటే దాని యొక్క స్వరాన్ని బట్టి అది ఏ మూడ్లో ఉందో దాని యొక్క గుంపుకు చెందిన దాని యొక్క పిల్లలు మాత్రమే, లేకపోతే దాని యొక్క గొర్రె అయితే గొర్రె జాతికి సంబంధించినవి మాత్రమే, కుక్క అయితే కుక్క జాతికి సంబంధించినవి మాత్రమే, ఎలుగుబంటి అయితే ఎలుగుబంటి జాతికి సంబంధించినవి మాత్రమే ఆ గొంతును, ఆ స్వరాన్ని బట్టి అది పిలుస్తున్న స్వరాన్ని అవి గుర్తించి దాని యొద్దకు రాగలుగుతాయి అన్నట్టు. అయితే మానవుల యొక్క స్వరం కూడా ఒక్కొక్కరికి ఒక భాష ఉంది కనుక ఒక్కొక్క భాష, ఇప్పుడు తెలుగు భాషలో మనం పిలుస్తున్నప్పుడు తెలుగు భాష ఎవరైతే అర్థం చేసుకోగలుగుతారో వాళ్ళు ఆ భాష యొద్దకు వస్తారు. అయితే ఇంగ్లీష్ భాషలో మాట్లాడే వాళ్ళు ఇంగ్లీష్ స్వరాన్ని విన్నప్పుడు ఆ స్వరం వాళ్ళని పిలిచినప్పుడు వాళ్ళు ఆ స్వరం యొద్దకు వస్తారు. అదేవిధంగా దేవుడు తన భాషలో పిలిచినప్పుడు మనుషులు
దేవుని యొద్దకు వస్తారు. ఒక్కొక్క లాంగ్వేజ్ అన్నది కమ్యూనికేషన్ కోసం ఉపయోగపడుతుంది. ఇప్పుడు కంప్యూటర్ లాంగ్వేజ్ మనం చూసినట్లయితే మనం ఇంగ్లీష్లో దానికి కమాండ్ ఇచ్చినప్పటికీ ఆ ఇంగ్లీష్లో అది దాన్ని అర్థం చేసుకోలేదు. దానికి బైనరీ లాంగ్వేజ్ ఉంటుంది. అది తన లాంగ్వేజ్లో అది అర్థం చేసుకొని మన లాంగ్వేజ్లో మనకు అది తిరిగి ఇస్తుంది అన్నట్టు. అదేవిధంగా లాంగ్వేజ్ అనేది కమ్యూనికేషన్ పర్పస్. దేవుడు అది ఒక వ్యక్తిని ఇంకొక వ్యక్తి మనం సంభాషించుకోవడానికి లాంగ్వేజ్ అన్నది ఉపయోగపడుతుంది. ఒకవేళ నువ్వు తిరిగి జన్మించిన వ్యక్తి అయితే మాత్రమే దేవుని యొక్క స్వరాన్ని అర్థం చేసుకోగలుగుతావు. తిరిగి జన్మించిన వ్యక్తి దేవుని యొక్క స్వరాన్ని అర్థం చేసుకోలేరు. తిరిగి జన్మించిన వ్యక్తి మాత్రమే దేవుని యొక్క స్వరాన్ని అర్థం చేసుకొని దేవుని యొద్దకు తిరిగి వస్తారు. ఎందుకంటే అక్కడ ఒకే ఒక భాష ఉంటుంది, ఒకే ఒక భాష. ఆ ఒకే ఒక భాష ఏంటంటే అది పరిశుద్ధాత్మ దేవుడు వాక్యాన్ని అనువదించడం, ఆయన నీకు వాక్యాన్ని అర్థమవులాగున చేయడం. అది తప్ప ఇంకొక లాంగ్వేజ్ అన్నది ఉండదు. ఒక్కరికి ఒకలాగా పరిశుద్ధాత్మ దేవుడు వాక్యాన్ని అనువదించి ఇయ్యడు. అందుకే డినామినేషన్లు ఇన్ని సంఘశాఖలు పుట్టుకు రావడానికి కారణం ఏంటంటే దేవుడు వారికి ఇచ్చిన వాక్య జ్ఞానాన్ని పరిశుద్ధాత్మ వారికి వివేచన కలగజేసి పరిశుద్ధాత్మ యొక్క వరం ద్వారా వాళ్ళు అది ఇంటర్ప్రిట్ చేయలేకపోతున్నారు. కనుకనే ఇన్ని సంఘశాఖలు, ఇన్ని తప్పుడు డినామినేషన్స్, ఇన్ని రకాల బోధలు భూమి మీద పుట్టుకొచ్చినట్టు. మొదటి రాకడ కన్నా ముందు ఈ సంఘాలు ఉన్నాయి. అంటే పరిసయ్యులు, సదుకాయలు, హేరోదీయులు అంటే వాక్యాన్ని ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా అనువదించడం ద్వారా అన్ని సంఘశాఖలు పుట్టుకొని వచ్చినాయి. తర్వాత మొదటి రాకడ జరిగిపోయిన తర్వాత కూడా వాక్యాన్ని అనేక రకాల సంఘశాఖలు భూమి మీద పుట్టుకొచ్చినట్టుగా రోమన్ క్యాథలిక్, పెంతకోస్తు అని, ప్రెస్బిటేరియన్ అని, మెథడిస్ట్ అని, బ్యాప్టిస్ట్ అని ఇన్ని సంఘాలు అంటే ఇన్ని రకాల డినామినేషన్స్ రావడానికి కారణం ఏంటంటే ఒక లాంగ్వేజ్ లేకపోవడం. వీళ్ళంతా ఒక భాషలో, దేవుని యొక్క భాషలో ఈ దాన్ని అర్థం చేసుకోలేకపోవడం బట్టి మిగతా వాళ్ళకి అర్థమైన విధానాన్ని బట్టి ఒక్కొక్కరు ఒక సంఘశాఖను, ఒక్కొక్కరు ఒక మతతత్వాన్ని తయారు చేసినట్టుగా మనం చూసాం. అయితే కానీ ఒక తిరిగి జన్మించిన వ్యక్తికి, ఇప్పుడు మనం చూసినట్లయితే ఒక తిరిగి జన్మించిన వ్యక్తికి మాత్రం ఒకే ఒక లాంగ్వేజ్ ఉంటుంది. అది పరలోకపు లాంగ్వేజ్, అంటే హెవెన్లీ భాష. దేవుడు మాట్లాడే భాష వాళ్ళ యొక్క హృదయం అనే పలకం పైన రాయబడుతుంది. హృదయం అనే పలక పైన అప్పుడు అంటే దేవుని యొక్క వాక్యము హృదయం అనే పలక పైన అది ఇంటర్ప్రిటేషన్ దేవుడు ఇచ్చినప్పుడు మాత్రమే అది వాళ్ళు అర్థం చేసుకొని ఆ ఒకే ఒక భాష ద్వారా వాళ్ళు నడిపించబడతారు. ఇన్ని రకాల డినామినేషన్లు, ఇన్ని రకాల భాషలు ఉన్న మధ్యలో దేవుని యొక్క స్వరం వినగలిగితేనే ఆ స్వరం నీకు ఆ వాక్య జ్ఞానం ఇచ్చినప్పుడు మాత్రమే నువ్వు ఆ వాక్యాన్ని అర్థం చేసుకోగలుగుతావు. అంటే తిరిగి జన్మించిన వ్యక్తి మాత్రమే ఈ యొక్క భాష అర్థం చేసుకోగలుగుతారు అన్నట్టు. అయితే మనం విలియం మేరియన్ బ్రన్హమ్ వర్తమానంలో నుండి, ఆ యొక్క గొప్ప ప్రవక్త యొక్క వర్తమానంలో నుండి మనం ఈరోజు చూసాం ఆ హెవెన్లీ భాష అంటే అది పరలోక భాష ఏంది, అది ఎట్లా అర్థం చేసుకోగలుగుతాడు ఒక వ్యక్తి అన్నది మనం ఈరోజు చూసాం కొన్ని వర్తమానాల్లో నుండి. 54లో ద ప్రొఫెట్ ఎలీషా అని చెప్పేసి మెసేజ్లో ఆయన ఇచ్చిన వర్తమానాల్లో నుండి ఈ వాక్యాన్ని నేను చదువుతున్నాను. అవర్ నేషన్స్ ఆర్ పొల్యూటెడ్. Our nations are polluted. Our democracy are turned to pieces and broken up. Or the kingdom of this earth is torn to pieces. But there is one kingdom that we believe that is coming soon. The Lord Jesus Christ to set up everlasting kingdom, and all nations of the world that saved will live in that kingdom. There will be one flag, one nation, one people speaking of one language. That's the heavenly language, and that will be the people at that time. ఇక్కడ ఏం చెప్తున్నారంటే మన నేషన్స్ పొల్యూట్ అయిపోయాయి. అవర్ డెమోక్రసీస్ ఆర్ టర్న్ టు పీసెస్ అండ్ బ్రోకెన్ అప్. ఆర్ ద కింగ్డమ్ ఆఫ్ దిస్ ఎర్త్ ఈస్ టర్న్ టు పీసెస్. బట్ దేర్ ఈస్ వన్ కింగ్డమ్ దట్ వీ బిలీవ్ దట్ ఈస్ కమింగ్ సూన్, అండ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ టు సెట్ అప్ ఎవర్ లాస్టింగ్ కింగ్డమ్. యేసుక్రీస్తు ప్రభు ఆయన నిత్య రాజ్యాన్ని భూమి మీద పెట్టబోతున్నాడు అని చెప్తున్నాడు. అండ్ ఆల్ ద నేషన్స్ వరల్డ్స్ దట్ సేవ్డ్ విల్ లివ్ ఇన్ దట్ కింగ్డమ్. రక్షించబడిన ప్రతి ఒక్కరూ ఆ యొక్క రాజ్యంలో జీవిస్తారు. దేర్ విల్ బీ వన్ ఫ్లాగ్, ఒకే ఒక జెండా, వన్ నేషన్, ఒకే ఒక దేశం, వన్ పీపుల్ స్పీకింగ్ వన్ లాంగ్వేజ్, ఒకే ఒక జనము మాట్లాడుతున్న భాష, ఒకే ఒక భాష. దట్స్ ద లాంగ్వేజ్ ఆఫ్ హెవెన్లీ లాంగ్వేజ్ అంటే పరలోక భాష. అండ్ దట్ విల్ బీ ద పీపుల్ ఎట్ దట్ టైమ్. అందరికీ వాక్యం ఒకే విధంగా అర్థమవులాగున దేవుడు చివరి దినాల్లో అంటే అందరికీ
అందరికీ అంటే అందరికి కాదు, ఎవరికి అంటే దేవుని యొక్క పిల్లలకు మాత్రమే దేవుడు ఏం మాట్లాడుతున్నది అన్నది ఆ యొక్క లాంగ్వేజ్ అన్నది అర్థమవుతుంది. మిగతా వారికి ఎవరికి దేవుని పిల్లలు కాని వాళ్ళు ఉన్నారు, దేవుని పిల్లలు అయిన వాళ్ళు ఉన్నారు. దేవుని పిల్లలకు మాత్రం ఆ లాంగ్వేజ్ హెవెన్లీ లాంగ్వేజ్ అన్నది ఒకే ఒక భాషలో దేవుడు వాళ్ళకి అర్థం చేశాడు. ఆ ఒకే ఒక భాష ఏంటంటే హెవెన్లీ లాంగ్వేజ్, పరలోక భాష. అది మైండ్తో అర్థం చేసుకునేది కాదు, కానీ అది హార్ట్తో అంటే హృదయంతో అర్థం చేసుకునే భాష. ఇంకొక వర్తమానంలో మనం చూసినట్లయితే ద బేసిస్ ఆఫ్ ఫెలోషిప్ అనే వర్తమానంలో జర్మనీ ఇట్ వాంటెడ్ ఆల్ ఆఫ్ దెమ్ టు స్పీక్ జర్మన్, ఆల్ నేషన్స్ టు స్పీక్ జర్మన్. ఇఫ్ దే డోంట్ స్పీక్ జర్మన్, దే ఆర్ నాట్ ఇన్ ఇట్. I was in Africa, and the boys think they have got a illegitimate language anyhow, a few little French and a little English and little German, and all it mixed together. They say, oh, the millennium has got to use that language. When the millennium comes on, the Christians think that, well, the English wants to think the Britain, oh my sure, it's going to be English in the millennium. Well, we say they will sure speak American brogue in that millennium. But I will tell you, you are going to be surprised. There's going to be a heavenly language that you never heard before, that we are going to speak that language. And it ain't going to be the star splendid banner, neither the swastika or circle, the half circle, sickle and hammer. It's not going to be any of those flags, but it's going to be the old rugged cross stained with the blood so divine, an emblem of suffering and shame. That's the flag, one king, one nation, one people, one language, all Christians burned again. That's going to be the time. ఇక్కడ ఏం చెప్తున్నారంటే జర్మన్లు వాళ్ళ యొక్క లాంగ్వేజు ప్రపంచం అంతటా మాట్లాడాలని కోరుకుంటున్నారు. ఇంగ్లీష్ వాళ్ళంతా ఇంగ్లీష్ లాంగ్వేజ్ అందరూ మాట్లాడాలని కోరుకుంటున్నారు. అయితే మిలీనియంలో అంటే 1000 ఏళ్ళ పరిపాలనలో వాళ్ళు ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంటుందని, జర్మన్ వాళ్ళు జర్మన్ లాంగ్వేజ్ ఉంటుందని కోరుకుంటున్నారు. కానీ పరలోక భాష ఉంటుంది, అక్కడ ఒకే ఒక లాంగ్వేజ్ ఉంటుంది. ఆ ఒకే ఒక లాంగ్వేజ్, ఒకే ఒక ఫ్లాగ్ అంటే ఒకే ఒక జెండా, ఒకే ఒక రాజు, ఒకే ఒక దేశము, ఒకే ఒక పీపుల్, ప్రజలు ఉంటారని ఇక్కడ చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఇంకొక వర్తమానంలో మనం చూస్తాం 1963లో ఇచ్చిన విజయోత్సవ దినము అనే మెసేజ్లో మనం ఒక వాక్యాన్ని చూస్తున్నాం. నేను ఒకసారి ఒక వాక్యానం విన్నట్లుగా, దేవుడు మానవుణ్ణి చేసెను, మానవుడు బానిసలను చేసెను. మానవుడు ఒకనిపై ఒకడు ఏలున్నట్లుగా దేవుడు మానవుణ్ణి చేయలేదు. దేవుడు మానవుని ఒకనితోనొకడు సహోదరులుగా నుండుటకు చేసెను. సహోదరులుగా నుండుటకే గాని ఒకనిపైనొకడు ఏలునట్లు వారిని చేయలేదు. శ్రేష్టమైన జాతి అనేది లేదు, శ్రేష్టమైన దేశం అనేది లేదు, శ్రేష్టమైన భాష అనేది ఏమీ లేదు. ఒకే భాష మనకు కలదు, అది పరలోక భాష. అది నిజం. మనం ఒకే సహోదరత్వంను కలిగి ఉన్నాం, అది మానవుని సహోదరత్వం. అతను ఎవరైనా సరే అది మానవ సహోదరత్వమై ఉన్నది. ఒకే ఒక భాష మనం కలిగి ఉన్నాము, అది పరలోక భాష. ఆ భాషను ఒకవేళ ఒక వ్యక్తి, తిరిగి జన్మించిన వ్యక్తి అర్థం చేసుకోగలిగితేనే ఆ ఒక్క భాషను అర్థం చేసుకొని అది దేవుని యొక్క స్వరాన్ని గుర్తించి ఆయన యొక్క రెక్కల క్రిందికి వస్తారు. అయితే ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే, మానవుణ్ణి దేవుడు చేశాడు, బానిసలను మానవుడు చేశాడని చెప్తున్నాడు. ఈ డినామినేషన్స్, ఈ సంఘశాఖలు, ఈ తప్పుడు బోధలు ఇవన్నీ ఏం ప్రొడ్యూస్ చేసాయి అంటే బానిసలను ప్రొడ్యూస్ చేస్తాయి. అంటే ఒక మానవునికి బానిసలుగా అవి తయారు చేస్తాయి. ఆ బానిసత్వంలో నుండి దేవుడు విడిపించడానికి ఎప్పుడు కూడా ఆయన వాక్యాన్ని ఆయన మన కొరకు పెట్టినట్టుగా చూస్తున్నాం. డినామినేషన్స్ అంటే ఒక వ్యక్తిని బానిసత్వంలోనికి బానిసగా వారి యొక్క దాస్యత్వంలోనికి తీసుకువెళ్తాయి. కనుక దేవుడు ఎప్పుడు కూడా ఆయన ఒక విమోచకుడు కనుక ఆయన యొక్క ప్రజలను, ఆయన యొక్క పిల్లలను బానిసత్వంలో నుండి ఎప్పుడు ఆయన యొక్క విడిపించడానికి విమోచకుని ప్రతి కాలంలో పంపినట్టుగా మనం చూస్తున్నాం. ఇంకా మనం చూసినట్లయితే ఇక్కడ యెషయా గ్రంథంలో దేవుడు చెప్తున్న మాట మనం చూసినట్లయితే, నతివాని పెదవుల చేతను అన్య భాషలతోనూ ఈ జనులతో మాట్లాడుచున్నాడు. అంటే అన్య భాషలు అంటే తెలుగు, ఇంగ్లీషు, తమిళ్, మలయాళము అంటే వేరే భాషలో దేవుడు మాట్లాడుతున్నాడు అని కాదు అర్థం. అయితే దేవుడు ఆయన యొక్క జగత్పునాది వేయబడక ముందున్న ప్రణాళికను బట్టి, నేను ఈ జనుల చేత ప్రభు అయిన యేసుక్రీస్తు మొదటి రాకడలో వచ్చినప్పుడు ఆయన ఏం చెప్తాడంటే, నేను జగత్ పునాది వేయబడక ముందున్న సంగతులన్నీ కూడా
పారబుల్స్ అంటే ఉపమాన రీతిగా నేను వీరికి చెప్తున్నాను అని చెప్పేసి ఆయన చెప్తాడు. ఆ ఉపమాన భావం ఎవరికి అర్థం చెప్తాడు అంటే ఆయన ఎన్నుకున్న ఆయన 11 మంది శిష్యులకు మాత్రమే ఆ ఉపమాన భావం చెప్పి, ఈ ఉపమాన భావం తెలుసుకున్నట ఈ పరలోకపు రాజ్యం యొక్క మర్మములు మీకు అనుగ్రహింపబడి ఉన్నది కానీ బయట ఉన్న వాళ్ళు అర్థం చేసుకోకుండాన్నట్లు వారికి అన్నీ కూడా పారబుల్స్లో అంటే ఉపమాన రీతిగా చెప్పబడ్డాయని చెప్పేసి చెప్పినట్టుగా చూసాం. మనం బైబిల్లో చూసినట్లయితే అన్నీ కూడా ఒక ఉపమాన రీతిగానే అవి రాయబడ్డట్టుగా చూసాం. ఆ యొక్క ఉపమానం యొక్క భావం, దాని యొక్క అర్థం ఎవరు మనకు చెప్పాలంటే దేవుడు మాత్రమే. దాని యొక్క భాష యొక్క అర్థం అనేది మనకు దాన్ని వివరించినప్పుడు మాత్రమే ఆ యొక్క భావం, దాని యొక్క భావం అనేది మనం అర్థం చేసుకోగలుగుతాం. లేకపోతే మనం దాన్ని అర్థం చేసుకోలేము. అది మన సొంత తెలివిని బట్టి, సొంత ఆలోచనని బట్టి అది ఎవరైతే అర్థం చెప్తున్నారో వాళ్ళ వైపు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. కేవలం దేవుడు మాత్రమే ఆ యొక్క భాషను మనకు అర్థం చేయాలి. మనం దానియేలు గ్రంథంలో కానీ ప్రకటన గ్రంథంలో కానీ కొన్ని వాక్యాలు మనం చూసాం. అది ప్రపంచం అన్ని భాషల్లోనికి అది అనువదించబడినప్పటికీ ఏ ఒక్క మానవునికి కూడా అర్థం కాకుండా అది దేవుడు రాపించాడు. అది ఉపమాన రీతిగా అది రాయించాడు. కనుకనే ఎవరు కూడా దాన్ని అర్థం చేసుకోలేక తల బాదుకున్నట్టుగా చూసాం. మనం కొన్ని వాక్యాలు చూసాము. మనం దానియేలు 2వ అధ్యాయంలో మనం చూసినట్లయితే నెబుకద్నెజరు తన ఏలుబడి యందు 2వ సంవత్సరంన కలలు కనెను. అందును గూర్చి ఆయన మనసు కలతపడగా ఆయనకు నిద్ర పట్టకుండెను. కాగా రాజు తాను కనిన కలలను తనకు తెలియజెప్పుటకై శకునగాండ్రను, గారడీ విద్య గల వారిని, మాంత్రికులను, కల్దీయులను పిలువనంపుడని ఆజ్ఞ ఇయ్యగా వారు వచ్చి రాజు సముఖమున నిలిచిరి. రాజు వారితో, నేను ఒక కల కంటిని, ఆ కల భావము తెలుసుకొనవలెనని నేను మనోవ్యాకులం నొందిని ఉన్నాననగా, కల్దీయులు సిరియా భాషతో ఇట్లనిరి, రాజు చిరకాలం జీవించునుగాక, తమరి దాసులకు కలను సెలవీయుడి, మేము దాని భావమును తెలియజేయుము. రాజు, నేను దాన్ని మర్చిపోతిని గాని కలను దాని భావమును మీరు తెలియజేయని ఎడల మీరు తుత్తినీయులుగా చేయబడుదురు, మీ ఇండ్లు పెంటకుప్పలుగా చేయబడును. కలను దాని భావమును తెలియజేసిన ఎడల దానములను బహుమానములను మహాఘనతయు నా సముఖంలో నొందురు గనుక కలను దాని భావమును తెలియజేయమనగా వారు రాజు ఆ కలను తమరి దాసులైన మాకు చెప్పిన ఎడల మేము దాని భావమును తెలియజేసేదమని మరలా ప్రత్యుత్తరం ఇచ్చిరి. అందుకు రాజు ఉత్తరం ఇచ్చి చెప్పినదేమనగా, నేను మర్చి ఉండుట మీరు చూచి కాలహరణం చేయవలని మీరు కనిపెట్టుచున్నట్లు నేను బాగా గ్రహించి ఉన్నాను. కాలము ఉపాయం గడవవలని అబద్ధం మోసపు మాటను నా ఎదుట పలకను ఉద్దేశించున్నారు. మీరు కలను చెప్పకపోయిన ఎడల నేను చెప్పిన మాట ఖండితం గనుక కలను నాకు చెప్పుడి, అప్పుడు దాని భావమును తెలియజేయుటకు మీకు సామర్థ్యం కలదని నేను తెలుసుకొను. ఇక్కడ మనం చూసినట్లయితే నెబుకద్నెజరు రాజుకు ఒక కల పడినట్లు ఆ కల యొక్క భావాన్ని, అర్థాన్ని చెప్పమని అక్కడున్న జ్ఞానులను, మేధావులను అందరినీ పిలిచినప్పుడు ఎవరు కూడా ఆ కళ యొక్క భావాన్ని ఎవరు కూడా చెప్పలేకపోయారు. అంటే దేవుడు అతనికి ఒక కళనిచ్చాడు, ఒక భావాన్ని. దేవుడు ఏదైతే తలస్తున్నాడో, దేవుడు ఏదైతే ఆలోచిస్తున్నాడో అది ఆ రాజుకు తెలియజెప్పాలని ఒక కళ రూపంలో దేవుడు అది అతనికి ఇచ్చినప్పుడు అది అతనికి కానీ అతని దగ్గర ఉన్న మేధావులకు, జ్ఞానులకు, అతని ట్రైన్ చేసిన వాళ్ళ సేవకులకు అందరికీ ఎవరికి కూడా ఆ కళ యొక్క భావం అర్థం కాలేదు. కానీ అక్కడున్న దానియేలు అంటే దేవుని కుమారుడైన దానియేలుకు మాత్రం ఆ యొక్క దేవుని యొక్క భాష, ఏ భాషలో దేవుడు అతనితో మాట్లాడాడో అది ఆ కళ యొక్క భావం చెప్పాలంటే ఫస్ట్ ఆ కళ కూడా చెప్పాలి. కనుక దేవుడు ఎవరికి ఏ వ్యక్తికి ఏదైతే భావం ఇస్తాడో ఆ కళను కూడా అతడు చెప్పగలుగుతాడు. ఎందుకంటే ఇచ్చింది ఆ కళ దేవుడు కనుక ఆ కళను దేవుడు ఫస్ట్ అతనికి ఇస్తాడు. ఆ కళ యొక్క భావాన్ని కూడా దేవుడు ఇచ్చినట్టుగా చూసాం. ఏ లాంగ్వేజ్లో దేవుడు అతనితో మాట్లాడంటే బొమ్మల రూపంలో దేవుడు, అంటే ఒక ఇమేజ్ రూపంలో దేవుడు అతనితో మాట్లాడినట్టుగా చూసాం. అయితే ఆ మెసేజ్ అతనికి అర్థమవులాగున ఎవరు చెప్పారంటే దానియేలు మాత్రమే అది చెప్పాడు. ఎందుకంటే దానియేలులో పరిశుద్ధాత్మ దేవుడు అతనికి ఆ వాక్యం యొక్క ఆయన యొక్క దేవుడు ఇచ్చిన ఆ యొక్క మెసేజ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏందన్నది దానియేలులో మాత్రమే దేవుడు అది పెట్టినట్టుగా చూసాం. అయితే ఇంకా మనం కొన్ని వాక్యాలు చూసినట్లయితే ఆ దానియేలుకు పడిన కళలో చివరి యొక్క భావాన్ని ఇక్కడ దానియేలు రాజుకు వివరిస్తున్నట్టుగా మనం 44వ వచనంలో చూసాం. ఆ రాజుల కాలంలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యం స్థాపించును, దానికెన్నటికి నాశనం కలగదు. ఆ రాజ్యం దాన్ని పొందిన వారికి గాక మరెవరికి చెందదు. అది ముందు చెప్పిన రాజ్యములన్నింటినీ పగలగొట్టి నిర్మూలం చేయును గాని అది యుగంల వరకు నిల్చును. దేవుడు చివరి కాలంలో
ఆయన పరలోక రాజ్యాన్ని భూమి మీద స్థాపిస్తాడు. ఆ రాజ్యానికి అంతం ఉండదు, ఆ రాజ్యం యుగయుగంలో నిల్చునని ఇక్కడ దానియేలు చెప్తున్నట్టుగా చూస్తాం. మొదటి రాకడలో ఆయన మానవ శరీరంలో వచ్చినప్పుడు ఆయన ఏం ప్రకటించాడంటే పరలోక రాజ్యం సమీపించి ఉన్నది, మారుమనసు పొందుడి అని చెప్పేసి ప్రకటించినట్టుగా, బాప్తిజమిచ్చి యోహాను కూడా ప్రకటించినట్టుగా ఈ 7 సంఘకాలాల్లో కూడా దేవుని రాజ్యం యొక్క సువార్త ప్రకటించబడినట్లుగా మనం చూస్తాం. 7వ దూత బూర ఊదినప్పుడు ఈ రాజ్యం పరలోక రాజ్యం ఆయన యుగయుగంలో వరకు ఏలును అనే మాటను మనం ప్రకటన గ్రంథంలో చూసాం. దేవుని రాజ్యము భూమి మీద దేవుడు స్థాపిస్తాడు అని చెప్పేసి అది దానియేలుకు ఎప్పుడు అంటే ప్రభువైన యేసుక్రీస్తు కన్నా రాకడ కన్నా ముందే దానియేలుకు ఈ కళ యొక్క భావం ద్వారా దేవుడు దానియేలుకు తెలియజేసినట్టుగా మనం చూసాం. ఏ విధంగా అతడు ముందు జరగబోయే సంగతులను అతడు చూడగలిగాడంటే దేవుడు అతనికి ఆ కళ యొక్క భావాన్ని, కళను అతనికి అనుగ్రహించినట్టుగా చూసాం. అది బొమ్మల భాషలో దేవుడు అక్కడ మాట్లాడాడు. ఇప్పుడు మనం చైనీస్ భాష చూసినట్లయితే అది బొమ్మల భాష రూపంలో ఉంటుంది, ఒక్కొక్క బొమ్మకు ఒక్కొక్క అర్థం ఉంటుంది. అదేవిధంగా దేవుడు ఒక బొమ్మల భాషలో దేవుడు అక్కడ మాట్లాడినప్పుడు ఆ యొక్క భాషను దేవుడు అతనికి అర్థమవులాగున తన యొక్క ఉద్దేశం ఏందన్నది దానియేలుకు అర్థమవులాగున అక్కడ ఓపెన్ చేశాడు. కనుకనే దానియేలు దాని యొక్క అర్థాన్ని గ్రహించగలిగాడు, ఆ కళను అతడు చెప్పగలిగాడు. ఎందుకు చెప్పగలిగాడు అంటే దేవుని యొక్క ఆత్మ అతనిలో ఉంది కనుక అతడు ఆ యొక్క విషయాన్ని దేవుడు చెప్పినట్టుగా మనం చూస్తాం. ఇలాగా దేవుడు బైబిల్లో కూడా మానవులకు అంటే గొప్ప గొప్ప మేధావులకు, గొప్ప గొప్ప శాస్త్రవేత్తలకు, తత్వవేత్తలకు, లేదంటే బైబిల్ మొత్తం పండితులుగా చదివిన అందరికీ, అన్ని లాంగ్వేజ్లో పండితులైనప్పటికీ వారందరికీ కూడా అర్థం కాకుండా కొన్ని విషయాలు దేవుడు ఆయన యొక్క పిల్లలకు మాత్రమే మరుగుగా ఉంచాడు. మనం రోమా పత్రికలో చూసినట్లయితే దేవుని యొక్క పిల్లల కొరకు అంటే సృష్టి తెరిచూచు కనిపెట్టుచున్నది ఆశతో, అంటే దేవుడు ఆయన యొక్క పిల్లల పొందబో స్వాతంత్రం పొందుదునని సృష్టి కూడా ఎదురు చూస్తుంది అని చెప్పినట్టుగా చూస్తాం. దేవుని యొక్క పిల్లలు మాత్రమే దేవుడు ఏం మాట్లాడుతుండు అన్నది అర్థం చేసుకోగలుగుతారు. ఎందుకంటే దేవుని యొక్క ఆత్మ వాళ్ళలో ఉంటుంది కనుక వాళ్ళు దేవుని యొక్క భాషను అర్థం చేసుకోగలుగుతారు. భాష అనేది కమ్యూనికేషన్ పర్పస్, అంటే ఒక వ్యక్తి తాను ఏమనుకుంటున్నాడో అది ఇతరులకు తెలియజేయడానికి అది భాష ఉపయోగపడుతుంది. దేవుడు ఏమనుకుంటున్నాడో, దేవుడు ఏం ఆలోచిస్తున్నాడో, ఆయన ఏమనుకుంటున్నాడో ఆయన వ్యక్తపరిచినప్పుడు ఆ వ్యక్తపరిచిన ఆయన యొక్క భాష ఎవరు అర్థం చేసుకుంటారంటే దేవుని యొక్క పిల్లలు మాత్రమే అది అర్థం చేసుకుంటారు. మనం బైబిల్లో కొన్ని వచనాలు చూసాం, ప్రపంచానికి అర్థం కాకుండా దేవుడు తన పిల్లల కొరకు మాత్రమే అది ఉంచిన కొన్ని విషయాలు మనము బైబిల్లో చూసాం. మనం దానియేలు గ్రంథం 8వ అధ్యాయం 9వ వచనంలో చూసినట్లయితే ఈ కొమ్ములలో ఒక దానిలో నుండి ఒక చిన్న కొమ్ము మొలిచెను, అది దక్షిణంగాను తూర్పుగాను ఆనంద దేశపు దిక్కుగాను అత్యధికంగా బలిసెను. ఆకాశ సైన్యం అంటున్నంతగా పెరిగి నక్షత్రములలో కొన్నింటిని పడవేసి కాళ్ళ క్రింద అనగద్రొక్కుచుండెను. ఆకాశ సైన్యం యొక్క అధిపతికి విరోధంగా తను హెచ్చించుకొని అనుదిన బల్యార్పణం నిలిపివేసి ఆయన ఆలయంను ప్రడదోసెను. అతిక్రమం జరిగినందున అనుదిన బలి నిలిపివేయుటకై ఒక సేన అతనికి ఇవ్వబడెను. అతడు సత్యంను వ్యర్థపరిచి ఇష్టానుసారంగా జరిగించు అభివృద్ధి నొందును. అప్పుడు పరిశుద్ధుల్లో ఒకడు మాట్లాడగా వింటిని. అంతలో మాట్లాడుచున్న పరిశుద్ధునితో మరి ఒక పరిశుద్ధుడు మాట్లాడుచుండెను. ఏమనగా అనుదిన బలిని గూర్చి అతిక్రమం జరిగినందున సంభవించు నాశనకరమైన ఏ వస్తువుని గూర్చి కలిగిన ఈ దర్శనం నెరవేరుటకు ఎన్నాళ్ళు పట్టునని, ఈ ఆలయ స్థాపనం మన సమూహంను కాళ్ళ క్రింద తొక్కబడుట ఎన్నాళ్ళు జరుగునో అని మాట్లాడుకునేది. అందుకతడు 2300 దినముల మట్టుకి అని నాతో చెప్పాను. అప్పుడు ఆలయ పవిత్రను గూర్చి తీర్పు తీర్చబడను. దానియేలను నేను ఈ దర్శనం చూచితిని, దాన్ని తెలుసుకొన దగ్గిన వివేకం పొందవలనని ఉండగా మనుషుని రూపం గల ఒకడు నా ఎదుట నిలిచెను. ఇక్కడ దానియేలుకు ఒక కళ పడింది. ఆ కళ యొక్క భావాన్ని అతడు తెలుసుకోవాలని చూసినప్పుడు మనుష్య రూపంలో ఉన్న ఒక వ్యక్తి ఆయన ఎదుట నిలబడినట్టుగా చూస్తున్నాం. దేవుడు ఒక మానవునికి, ఏ మానవుడైనా అతనికి దేవుని యొక్క ఉద్దేశం తెలియజేయాలి. ఫస్ట్ దేవుడు తాను తెలియజేసుకున్నప్పుడు మాత్రమే అది అతనికి అర్థమవుతుంది. దేవుని యొక్క భాష అంటే దేవుడు మాట్లాడిన భాష, దేవుడు వ్యక్తపరిచిన భాష అర్థం కావాలంటే అది దేవుని యొక్క పిల్లలకు మాత్రమే అర్థమవుతుంది. ఆయన తన పిల్లలకు మాత్రమే అది తెలియజేస్తాడు. దానియేలు గ్రంథంలో
చాలా విషయాలు మనుషులెవ్వరికీ అర్థం కాని విషయాలు ఇందులో ఉన్నాయి దానియేలు గ్రంథంలో. ఈ చివరి కాలంలో దేవుడు మరలా తను తాను బయలుపరుచుకోవాలంటే మనకు ఒక దానియేలు కావాలి. దానియేలు ఏ విధంగా అయితే కల యొక్క భావాన్ని, నెబుకద్నెజరు యొక్క కల యొక్క భావాన్ని అతనికి ఏ విధంగా అయితే వివరించి చెప్పాడో, దానియేలు గ్రంథంలో ఎన్నో మర్మాలు దేవుడు రాయించి పెట్టాడు. ఎందుకు ముద్రించి పెట్టాడంటే చివరి దినాల వరకు అది ముద్రించబడి ఉంటుంది ఈ గ్రంథము అని చెప్పేసి మనం దానియేలు గ్రంథం చివరి వచనాల్లో చూస్తాం. అయితే ఎందుకు ఇది ఈ గ్రంథం ముద్రించబడిందంటే చివరి దినాల్లో దేవుడు మరలా ఒక మానవ శరీరంలో వచ్చి ఈ కార్యాలన్నీ కూడా ఆయన యొక్క పిల్లలకు అది వివరించి చెప్పడానికి ఈ గ్రంథం అనేది ముద్రించబడింది. కనుకనే ఆయన యొక్క స్వరం వినబడినప్పుడు దానియేలులో నుండి వచ్చిన స్వరము అది దేవుని స్వరం గనుక దేవుడు ఆ యొక్క వాక్యాన్ని వారికి అర్థమవులాగున, అంటే అక్కడ ఉన్న ఆ యొక్క రాజుకు అది అర్థమవులాగున చేశాడు. అదే దానియేలు. అంటే దానియేలు దేవునికి దగ్గరగా ఉండడం ద్వారా దేవుడు ఏం మాట్లాడుతుండో ఆ యొక్క భావాన్ని అతడు అర్థం చేసుకొని అతడు రాజుకు వివరించగలిగాడు. అదేవిధంగా ఈ చివరి దినాల్లో మనకు ఒక దానియేలు దేవుడు భూమి మీద పెట్టాడు. ఆ దానియేలే విలియం మేరియన్ బ్రనహం. ఆయన మానవ శరీరంలో దేవుడు ఆ యొక్క శరీరాన్ని వాడుకొని దేవుడు ప్రతి ఒక్క భావాన్ని, ప్రతి ఒక్క అర్థాన్ని చివరి దినాల్లో వివరించి చెప్పినట్టుగా చూస్తాం. ఆ శరీరం దేవుడు కాదు, కానీ ఆ శరీరంలో దేవుడు ప్రత్యక్షమై మానవ శరీరం అనే తెర వెనుక దేవుడు ప్రత్యక్షమై దేవుడు ఈ 2000 సంవత్సరాల్లో ఉన్న ప్రతి ఒక్క మర్మాన్ని, దేవుడు సంఘశాఖల యొక్క మర్మాన్ని అంతా కూడా ప్రతి ఒక్క వాక్యాన్ని మనకు ఇచ్చినట్టుగా మనం చూస్తాం. అంటే దేవుని యొక్క లాంగ్వేజ్ అర్థం చేసుకోవాలంటే, దేవుడు మాట్లాడుతున్న భాష అర్థం చేసుకోవాలంటే దేవునికి పుట్టిన పిల్లలు మాత్రమే అది అర్థం చేసుకోగలుగుతారు. మనం ప్రకటన గ్రంథంలో ఎన్నో మర్మాలు ఉన్నట్టుగా చూస్తాం. ప్రకటన 12వ అధ్యాయంలో ఒక స్త్రీ ఉంటుంది. ఆ స్త్రీ ఎవరన్నది ఎవరికి అర్థం కాదు. అంటే ప్రకటన 18వ అధ్యాయంలో ఒక బలిష్ఠుడైన దూత దిగి వస్తాడు. ఆ దూత ఎవరన్నది ఎవరికి అర్థం కాదు. ప్రకటన 19లో రాజులకు రాజుగా ప్రభులకు ప్రభువుగా ఖడ్గం పట్టుకొని ఒక రాజు వస్తాడు. అది ఎవరన్నది ఎవరికి అర్థం కాదు. ప్రకటన 7వ అధ్యాయంలో తన నొసటి పైన దేవుని ముద్ర కలిగిన ఒక దూత ఆయన యొక్క పిల్లల్ని ముద్రించడానికి వస్తాడు. అది ఎవరికి అర్థం కాదు. ఎవరికి ఈ లాంగ్వేజ్, దేవుని యొక్క భాష ఎవరికి అర్థమవుతుందంటే కేవలం దేవుని యొక్క ప్రజలకు, తిరిగి జన్మించిన దేవుని యొక్క పిల్లలకు మాత్రమే ఆ లాంగ్వేజ్ అనేది అర్థమవుతుంది. మిగతా ఎవరికి కూడా ఆ లాంగ్వేజ్ అనేది అర్థం కాదు. మనం ఎవరికి ఎందుకు అర్థం కాదంటే మనం ఒక వాక్యాన్ని ప్రవక్త విలియం మేరియన్ బ్రనహం గారు ఇచ్చిన వర్తమానంలో నుండి గోడ మీది చేవ్రాత అనే వర్తమానంలో మనం ఒక సంగతి చూసాం. అప్పుడు ఎట్లు ఉన్నదో ఇప్పుడును అలాగే ఉన్నది. వారు ఓ సహజాతీత మగు దానికి అలవాటు కలిగి లేదు. దాన్ని గూర్చి వారికి ఏమీ తెలియదు. తెలియని భాషను ఎట్లు అనువదించవలనో వారికి తెలియదు. ఒక పరలోక భాషను గూర్చి వారికి అసలు ఏమీ తెలియదు. వారు మూగబోయిరి. దాన్ని గూర్చి ఏమీ తెలియదు. అందరూ అక్కడ నిలబడిపోయి గుర్తుంచుకొనండి, ఇది అన్యుల రాజ్యం యొక్క అవతరణ. అది సహజాతీత మగు దాని క్రింద వచ్చినట్లుగానే సహజాతీత మగు దాని క్రింద పోవును. కానీ ఈ బిషపులు, కార్డినల్లు, గొప్ప డాక్టర్లు ఆ సహజాతీత మగు దానిని అనువదించలేకపోయిరి. దాని గూర్చి వారికి ఏమీ తెలియదు. వారు తమ కళా గ్రంథములను తరచి చూచిరి. దానితో పోల్చి చూడగా వారు ఏమీ కనుగొనలేకపోయిరి. చూడండి, ఆత్మీయ సంగతులను ఆత్మీయ రీతిగానే అర్థం చేసుకొనబడును. అప్పుడు వారు అందరూ విస్మయం చెందిరి. ఏమీ చేయవలనో వారికి తెలియలేదు. చూడండి, ఇక్కడ ప్రవక్త విలియం మేరియన్ బ్రనహం గారు ఏం చెప్తున్నారంటే బిషప్లు, కార్డినల్లు, గొప్ప డాక్టర్లు సహజాతీతమైన దాన్ని అనువదించలేరు అని చెప్పేసి చెప్తున్నట్టుగా చూస్తాం. అంటే దేవుని యొక్క భాషను, అంటే ఒక లాంగ్వేజ్లో పట్టాలు, అది బైబిల్ యొక్క జ్ఞానాన్ని, బైబిల్ నేర్చుకోవడాన్ని బట్టి ఒక వ్యక్తి బైబిల్ను అనువదించలేడు. దేవుని ఆత్మ అతనిలో ఉన్నప్పుడు మాత్రమే, దేవుని యొక్క ఆత్మ ద్వారా మాత్రమే అతడు సహజాతీతమైన సంగతులు, సహజాతీతమైన దేవుని యొద్ద మాత్రమే అతడు అది పొందుకొని అది ఇతరులకు ఇవ్వగలుగుతాడు. అది కేవలం బైబిల్ చదివినంత మాత్రాన రాదు. అది కేవలం మెసేజ్ చదివినంత మాత్రాన రాదు. కానీ ఆ మెసేజ్ చదివినప్పుడు ఆ మెసేజ్ను అతనికి అర్థమవులాగున దేవుడు అది అతనికి అర్థమవులాగున తన హృదయంలో అది చేయాలి. మనం ఇది చూస్తే ఇంకొక వాక్యాన్ని మనం చూద్దాం. అయితే ఎందుకు ప్రజలు ఆత్మీయ సంగతులను అర్థం చేసుకోలేరంటే ఆ యొక్క స్వరానికి, దేవుని యొక్క స్వరానికి వాళ్ళు అలవాటు పడలేదు. దేవుని యొక్క స్వరానికి దూరంగా వాళ్ళు ఉన్నారు కనుకనే, ఇతర స్వరాల చేత కప్పబడ్డారు కనుకనే ఆ యొక్క స్వరం కిందికి వాళ్ళు ఆ యొక్క స్వరం యొక్క భాషను వాళ్ళు అర్థం చేసుకోలేకపోతున్నట్టుగా మనం చూస్తాం. అంత్య దినంలో యందు దేవుని స్వరం అనే వర్తమానంలో నుండి ప్రవక్త విలియం మేరియన్ బ్రనహం గారు ఇచ్చిన మాటను మనం చూద్దాం.
మరియు మళ్ళీ తిరిగి నేడు కూడా అది ఆ విధంగానే అయినది. దేవుని స్వరం, వేరే స్వరములు అనేకం ఉన్నవి మరియు దానిని మనకిచ్చేదనని దేవుడు మనకు వాగ్దానం చేసిన ఎడల, దేవుని స్వరమునకు భిన్నంగా ఇతర అనేక స్వరములు వినబడిన ఎడల మనల్ని గందరగోళపరచుటకు అది ఖచ్చితంగా శత్రువు స్వరమై ఉండును. దేవుని స్వరం పలకబడినప్పుడు శత్రువు దానిని మనం అర్థం చేసుకొనకుండా చేయును. మరి అది సరిగ్గా ఏలి మరియు సమూయేలు వలె ఉండును. మనం గమనించగలం. పిలిచినది నిశ్చయంగా దేవుడేనని ఏలి గుర్తించాడు, కానీ అది ఖచ్చితంగా ఏలి యొక్క దైవదూషణ అయి ఉన్నది. ఎందుకనగా దేవుని స్వరం సమూయేలుతో మాట్లాడుచుండెను, అది ఏలి యొక్క పొరపాట్లను సమూయేలునకు చెప్పుచుండెను. అది ఏలి పెంపకంలోని లోపములను అతనికి చెప్పుచుండెను. ఏలి తన పిల్లలను బుజ్జగించుటకు తప్పని దేవుడు చెప్పుచుండెను. వారు అక్రమంగా డబ్బును మరియు అర్పణంలో మాంసమును తీసుకొనుచుండిరి, అది సరైనది కాదు. వారు దేవుని వాక్యమునకు భిన్నంగా తప్పుడు కార్యములను చేయుచుండిరి. ఇక్కడ మనం చూసినట్లయితే దేవుని యొక్క స్వరానికి వాళ్ళు అర్థం చేసుకోలేని స్థితిలోనికి వెళ్ళినప్పుడు సమూయేలును దేవుడు రంగం మీదకి తీసుకొని వచ్చినట్టు, దేవుడు స్వరం సమూయేలుకు వినబడినప్పుడు సమూయేలు దానికి లోబడి ఉన్నాడు, కానీ అక్కడ ఉన్న ఏలి కుటుంబం మాత్రం అది దేవుని యొక్క స్వరానికి లోబడకుండా ఉన్నట్టుగా మనం చూస్తాం. అయితే దేవుని యొక్క స్వరాన్ని గుర్తించాలంటే ఆ స్వరాన్ని గుర్తించినట్లుగా మానవులు ఫస్ట్ ఆ స్వరం గుర్తించగలగాలి. ఆ స్వరం గుర్తించగలిగినప్పుడే దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఆ యొక్క భాష యొక్క అర్థాన్ని వాళ్ళు గ్రహించగలుగుతారు. ఈ చివరి దినాల్లో పెట్టిన ఒకే ఒక స్వరం ఏంటంటే అది విలియం మేరియన్ బ్రన్హం యొక్క స్వరం మాత్రమే దేవుడు ఈ చివరి దినాల్లో భూమి మీద పెట్టి ఉన్నాడు. ఆ స్వరం తప్ప ఇంకొక స్వరం అనేది దేవుడు భూమి మీద పెట్టలేదు. ఎందుకు అంటే ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క స్వరం కిందికే దేవుడు ఆయన యొక్క పిల్లల్ని సమకూరుస్తున్నాడు. ఈ చివరి దినాల్లో ఆ స్వరం కిందికి మాత్రమే దేవుడు సమకూరుస్తున్నాడు. ఇంకొక స్వరం కిందికి వెళ్ళడానికి దేవుడు ఆయన పిల్లలకు అనుమతిని ఇవ్వలేదు. ఒకే ఒక స్వరం, ఆ స్వరం విలియం మేరియన్ బ్రన్హం స్వరం. అదే దేవుని యొక్క స్వరం. ఆయన డైరెక్ట్గా ఒక మెసేజ్లో ఐఎమ్ గాడ్స్ వాయిస్ టు యూ అని చెప్పినట్టుగా చూసాం. అది దేవుని యొక్క స్వరం. ఆ స్వరం కిందికి మాత్రమే దేవుడు తన యొక్క పిల్లలను పోగు చేస్తున్నాడు. ఆ స్వరం కిందికి వచ్చినప్పుడు మాత్రమే దేవుడు తన యొక్క వాక్యాన్ని నీకు అర్థమవులాగా చేస్తాడు. ఇంకొక స్వరం కిందికి వెళ్ళినట్లయితే ఆ స్వరం అనేది దేవుని యొక్క భాషను అర్థం కాకుండా తారుమారు చేస్తుంది అని మనం చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఇంకొక వర్తమానంలో మనం చూస్తే అంత్యదినంలో యందు దేవుని స్వరం మెసేజ్లో నుండి, మరియు అది ఎటువంటి స్థలంలోకి వచ్చినదనగా అది పూర్తిగా వదిలైన చోటికి వచ్చినది. వాక్యం జనులకు పరాయిదైపోయినది, వారు దాన్ని పొందుకొనలేరు. అప్పుడు దాన్ని మీరు మాట్లాడవచ్చు, కానీ వారు దాన్ని అర్థం చేసుకొనలేరు, ఎందుకనగా దాని కొరకు వారు నేర్పింపబడలేదు. బూర గనుక ఒక అస్పష్టమైన ధ్వనిని ఇచ్చినచో యుద్ధంనకు ఏ విధంగా తనకు తాను సిద్ధపడవలనో ఎవరు ఎరిగి ఉండగలరు అని పౌలు అనెను. జనులు సంఘ స్వరము, సంఘ బూర వినుటకు మాత్రమే తర్పీదు చేయబడిరి. మిగతా వారందరూ పొందుకున్న దానికన్నా మా ఆదివారపు బడిలోనే మేము ఎక్కువ పొందుకొనుచున్నాము, అది అసలు పనికిరాదు. మిగతా వారందరూ పొందుకున్న దానికన్నా మా యొక్క శాఖలోనే మేము ఎక్కువ పొందుకున్నాము, సంఘ శాఖలన్నింటిలోనూ మేమే పెద్దవారమై ఉన్నాము. చూశారా, అటువంటి స్వరం కొరకే జనులందరూ తర్పీదు చేయబడి ఉన్నారు. వారు బయటకు వెళ్ళి వీధుల్లోకి వెళ్ళి జనులలోనికి తీసుకొని వచ్చెదరు, గొప్ప కూడికలు ఏర్పాటు చేసి వేవేల మంది లోనికి తీసుకొని వచ్చెదరు. వారు దేనియందు ఆసక్తి కలిగి ఉన్నారు? మేము పెద్ద సంఘంను కలిగి ఉన్నాం, మేము పెద్ద సమాజంను కలిగి ఉన్నాం, మేము ఎక్కువ మందిని ఆదివార బడిలో కలిగి ఉన్నాం, నగర మేయరు మా సంఘమునకు వచ్చువాడే, అదంతయు మంచిగానే ఉండవచ్చును. కానీ అదే సంఘము దేవుని స్వరంను, సువార్త బూరను వినుటకు నేర్పించబడకపోతే ఏం లాభం? అంటే ఇక్కడ దేవుని స్వరాన్ని వినలేకపోవడానికి కారణం ఏంటంటే వాళ్ళు వేరే స్వరాలు, అంటే సంఘ స్వరాన్ని వినగలుగుతున్నారు, సంస్థల యొక్క స్వరాన్ని వినగలుగుతున్నారు, కానీ దేవుని యొక్క స్వరాన్ని వినబడినట్లుగా వాళ్ళు నేర్పించబడలేదు అని ఇక్కడ మనం చూస్తున్నాం. చివరి దినాల్లో ఉన్న దేవుని యొక్క ప్రజలను మోసగించడానికి దేవుడు రంగం మీదకి వచ్చి దేవుడు మాట్లాడి దేవుడు ముగించిన తర్వాత సాతాను ఏం చేసిందంటే, మొదటి రాకడలో దేవుడు వచ్చి వెళ్ళిపోయిన తర్వాత అనేక స్వరాలు గలిబిలి చేసి అనేక సంఘశాఖలు పుట్టుకొచ్చినట్లుగానే ఈ చివరి దినాల్లో కూడా దేవుడు రంగం మీద కదిలి ఆయన మానవ శరీరంలో భూమి మీదకి వచ్చి మానవ శరీరంలో పరిచర్య జరిగించి ముగించి వెళ్ళిపోయిన తర్వాత ఇక ఇక్కడ నుంచి మరలా సంఘం గలిబిలికి గురి చేయడానికి అనేక సంఘశాఖలు, అనేక తప్పుడు బోధలు పుట్టుకొచ్చినట్టుగా మనం చూసాం. ఈ మెసేజ్లో కూడా అనేక డినామినేషన్స్, అంటే ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తి నమ్మింది నమ్మడు. ఒకే సంఘంలో ఉంటారు, కానీ ఆ సంఘంలో ఉన్న వ్యక్తులు ఒక వ్యక్తి నమ్మింది ఇంకొక వ్యక్తి నమ్మడు. అయినప్పటికీ వాళ్ళందరూ కూడా ఒక దగ్గర కలిసి ఉంటారు. ఏ విధంగా ఎందుకు కలిసి ఉంటారు అంటే అది బ్యాబిలోన్. అది బ్యాబిలోన్ అంటే ఏంటంటే ఒక వ్యక్తి నమ్మింది ఇంకొక వ్యక్తి నమ్మడు. అది గలిబిలి, అది గందరగోళం, కానీ వాళ్ళంతా యునైట్గా ఉంటారు. అంటే
మనం చూసినట్లయితే పరలోక భాష అంటే దేవుని భాష, అది ఒకే ఒక భాషలో అంటే ఒకే ఒక అర్థాన్ని ఇవ్వగలుగుతుంది. దేవుడు ఒక మాట మాట్లాడినట్లయితే దానికి దేవుని యొక్క అర్థం ఒకే అర్థం ఉంటుంది. ఆ అర్థం మాత్రమే దేవుడు ఆయన యొక్క ప్రజలకు అర్థమవులాగా చేస్తాడు. అయితే మిగతా వారు దాన్ని ఒకరు ఒక రకంగా అనువదించి అంటే వాళ్ళ సొంత జ్ఞానాన్ని బట్టి సొంత తెలివితేటలను బట్టి వాక్యాన్ని అనువదిస్తారు. అయితే దేవుడు చివరి దినాల్లో ఏం చెప్తున్నాడంటే, మొదటి రాకడలో ఆయన మానవ శరీరంలో వచ్చినప్పుడు ఆ వాక్యాన్ని బోధించి ముగించి వెళ్ళిపోయినప్పుడు ఆయన పరిశుద్ధాత్మగా వాళ్ళలోనికి వచ్చాడు కనుకనే ఆ వాక్యం యొక్క అర్థము పేతురు, పౌలు, యాకోబు, యోహాన్లు వీళ్ళు మాత్రం ఆ వాక్యం యొక్క నిజమైన అర్థాన్ని చెప్పగలిగారు. అయితే మిగతా వాళ్ళు తమ సొంత జ్ఞానంతో సొంత ఆలోచనలతో ఆ వాక్యాన్ని అనువదించారు కనుకనే వాళ్ళు ఆ వాక్యం యొక్క అనువాదాన్ని తప్పుగా చెప్పినట్లుగా చూస్తాం. అయితే బైబిల్ పట్టుకున్న వాళ్ళందరూ కూడా దేవుని పిల్లలు కాదు. అంటే బైబిల్ ఇప్పుడు మనం అబ్రహాం యుద్ధ చూస్తే అబ్రహాము దేవుడు నమ్మిండు అబ్రహాము. కానీ అబ్రహాం నమ్మిండు అనడానికి ఒక గుర్తును దేవుడు అతనికి ఇచ్చాడు. అంటే దేవుడు ఆ యొక్క నమ్మకాన్ని ఆ యొక్క విశ్వాసాన్ని అదే దేవుడు గుర్తించాడు అనడానికి గుర్తించాడు అని చెప్పడానికి అతనికి ఒక సూచన ఇచ్చాడు. అదే సున్నతి అని మనం బైబిల్లో చూస్తాం. అదేవిధంగా ఒక వ్యక్తి బైబిల్ పట్టుకున్న వ్యక్తి బైబిల్ నమ్మాడు అనే గుర్తు గుర్తు ఏంటంటే పరిశుద్ధాత్మ అనే వరం. నువ్వు నమ్మడం ఓకే, కానీ దేవుడు నీ నమ్మకాన్ని నీ విశ్వాసాన్ని ఫస్ట్ గుర్తించినప్పుడు మాత్రమే ఆయన యొక్క పరిశుద్ధాత్మను నీకు అనుగ్రహిస్తాడు. అదే ఈ చివరి దినాల్లో మనం చూస్తే 7వ అధ్యాయంలో మనం చూస్తే దేవుని యొక్క ముద్ర అంటే దేవుని యొక్క పేరు ఆయన యొక్క ప్రజల పైన దేవుడు రాస్తున్నట్టుగా చూస్తాం. మెసేజ్ అంటే వర్తమానం బుక్ అంటే 7 ముద్రల బుక్ అందరూ పట్టుకుంటారు. కానీ అయితే దేవుడు ఆయన యొక్క పిల్లలకు మాత్రమే ఆ విశ్వాసాన్ని ఎవరు కలిగి ఉన్నారో అంటే ఆ విశ్వాసం నువ్వు నమ్మావు, కానీ దేవుడు నీకు ఆ గుర్తునివ్వాలి. ఆ యొక్క గుర్తునిచ్చినప్పుడు మాత్రమే దేవుడు నీ యొక్క విశ్వాసాన్ని ఆయన గుర్తించినట్లుగా లెక్క. కనుక దేవుని యొక్క భాష మనం అర్థం చేసుకోవాలి. ఇంకొక మెసేజ్లో మనం చూసినట్లయితే 1961లో ఇచ్చిన మెసేజ్లో గాడ్ బీయింగ్ మిస్అండర్స్టూడ్ అంటే దేవుడు అర్థం చేసుకోలేకపోయారు ప్రజలన్న అన్న మెసేజ్లో నౌ వాట్ డిడ్ హీ డూ? ఐ వాజ్ స్పీకింగ్ ఆఫ్రికన్ బట్ హీ హెard me in English. Is that right? Because you know Africans. Now if I am standing here saying preaching and brother Neville is interpreting to another language of people, he is saying in their language what he hears me say. He knows what I am talking and about because he knows my language. And if you are speaking in unknown tongue and interpreting, you are hearing in the language that you are born in, because that's the only way you can interpret and what they are saying, because the Holy Spirit has interpreted it to you and you are just speaking for the Holy Spirit. పరిశుద్ధాత్మ నీకు ఇది అనువదించింది కనుకనే పరిశుద్ధాత్మ నీ యొక్క లాంగ్వేజ్లో నీకు అర్థమవులాగున ఇది అనువదించింది కనుకనే నువ్వు అర్థం చేసుకోగలిగావని చెప్పేసి ఇక్కడ ప్రవక్త చెప్తున్నట్టుగా చూసాం. ఇంకొక వర్తమానంలో మనం చూస్తే అయితే చివరి కాలంలో కొన్ని విషయాలు దేవుడు మరలా అది అర్థం కాని భాషలో తెలియని భాషలో దేవుడు వర్తమానంలో బోధించినట్లుగా చూసాం. ఎందుకు దేవుడు అట్లా బోధించాడంటే ఈ లాంగ్వేజ్ అన్నది దేవుని పిల్లలకు అర్థమవులాగున ఆయన యొక్క స్వరము ఎవరికి అర్థమవుతుంది అంటే ఆయన యొక్క పిల్లలకు మాత్రమే అర్థమవుతుంది. చివరి కాలంలో కూడా వర్తమానంలో దేవుడు కొన్ని విషయాలు అర్థం కాని విషయాలు పెట్టినట్టుగా చూసాం. ఏ లాంగ్వేజ్లో అంటే ఏ లాంగ్వేజ్లో రాయబడ్డప్పటికీ అది ఏ ఒక్క వ్యక్తి కూడా అర్థం చేసుకోలేడు. ఎందుకంటే దేవుని యొక్క ఆత్మ ద్వారా మాత్రమే అది ఒక ప్రత్యక్షత దేవుని యొక్క పిల్లలు మాత్రమే మాట్లాడగలుగుతారు. హెవెన్లీ లాంగ్వేజ్ ఒకే భాష మనం కలిగి ఉంటాం ఈ చివరి దినాల్లో అని ప్రవక్త విలియం మేరియన్ బ్రన్హాం చెప్పినట్టుగా ఆ యొక్క అనువాదం అనేది దేవుడు ప్రతి ఒక్క ప్రజలకు అంటే దేవుని యొక్క ప్రజలకు ఆ యొక్క రాజ్యం యొక్క సభ్యులు మాత్రమే దేవుని యొక్క రాజ్యంలో ఉన్న వాళ్ళు మాత్రమే అర్థం చేసుకునే భాషలో దేవుడు ఈ చివరి దినాల్లో భూమి మీద పెట్టినట్టుగా మనం చూసాం. 7వ ముద్రలో ఆయన ఒక మాట మాట్లాడుతున్నాడు, అది చూసాం. మరియు సబీనా క్యాన్యన్ వద్ద ఆయన చెప్పెను, ఇది 3వ ఏడ్పు, మరియు అక్కడ 3 కార్యములు దానితో సంభవించి ఉన్నవి, మరియు వాటిలో ఒకటి నేడు విప్పబడి ఉన్నది లేక నిన్నటి దినంన, ఇంకొకటి ఈ దినంన విప్పబడి ఉన్నది, మరియు ఇంకొకటి ఉన్నది, దాన్ని నేను అనువదించలేను, ఎందుకనగా అది తెలియని భాషలో ఉన్నది. అయితే నేను అక్కడ నిలబడి మరియు దాని వైపు సూటిగా చూశాను, మరియు పైకి వచ్చుచున్న 3వ ఏడ్పు ఇదియే, మరియు దేవుని యొక్క పరిశుద్ధాత్మ ఆ కారణం చేతనే పరలోకమంతా నిశ్శబ్దంగా ఉండెను.
ఆయన మూడో ఈడ్పు అంటే మూడోది ఆయన లేదు అని చెప్తున్నాడు. అయితే ఇది ఈ 7వ ముద్రలోనే మర్మంగా దేవుడు బోధించినప్పటికీ అది కేవలం ఎవరి కొరకు బోధించాడు, ఏ లాంగ్వేజ్లో బోధించాడు అంటే అది పరలోక భాష అంటే అర్థం కానిలో భాషలో ఆయన 7వ ముద్రలోనే ఈ యొక్క సంగతి ఆయన పెట్టి ఉన్నాడు. కానీ ఎవరికి దాని యొక్క బయలుపాటును, ఎవరికి దాని యొక్క అర్థాన్ని దేవుడు అనుగ్రహిస్తాడంటే దేవుని పిల్లలకు మాత్రమే. ఎందుకంటే దానియేలుకి ఏ విధంగా అయితే దేవుడు అర్థాన్ని అనుగ్రహించి ఉన్నాడు, దానియేలు నెబుకద్నెజరు యొక్క కళాభావాన్ని అర్థం చెప్పి ఉన్నాడు. అక్కడ మేనే టెకెల్ ఉఫారసిన్ అని రాయబడి ఉన్నప్పుడు అక్కడ బెల్షస్సర్ రాజు గురించి అక్కడ రాయబడి ఉన్నప్పుడు దానియేలు ఏ విధంగా అయితే అక్కడ అర్థాన్ని చెప్పగలిగి ఉన్నాడో అదేవిధంగా ముద్రించబడిన దానియేలు గ్రంథాన్ని, ముద్రించబడిన ప్రకటన గ్రంథాన్ని వివరించడానికి మానవ శరీరంలో దేవుడు విలియం మేరియన్ బ్రన్హమ్ రూపంలో భూమి మీదకి వచ్చి ఆ యొక్క భావాన్ని సంపూర్ణంగా ఆయన యొక్క పిల్లలకు ఏ విధంగా అయితే అర్థం చెప్పి ఉన్నాడో అదే ఆత్మ అంటే దానియేలును నడిపించిన అదే ఆత్మ, విలియం మేరియన్ బ్రన్హమ్ను నడిపించిన అదే ఆత్మ, ఆ ఆత్మ నాలో ఉన్నప్పుడు ఆ ఆత్మ మాత్రమే ఆ యొక్క వాక్యం యొక్క స్వరాన్ని అంటే 7వ ముద్రలో ఆయన 3వ ఈడ్పులో ఆయన 7వ ముద్ర యొక్క అన్నోన్ టంగ్లో రాయబడి ఉన్న ఆ యొక్క వర్తమానాన్ని, ఆ యొక్క మీనింగ్ని దేవుడు ఆయన పిల్లలకు అనుగ్రహించగలుగుతాడు. ఇంకొక ఆత్మ ద్వారా నడిపించబడితే, ఇంకొక స్వరం కింద ఉంటే అది ఆ యొక్క మీనింగ్ అన్నది ఎప్పటికీ కూడా అర్థం కాదు. ఒకే ఒక స్వరాన్ని దేవుడు ఈ చివరి దినాల్లో మానవ శరీరంలో వచ్చి పెట్టి ఉన్న స్వరం ఏంటంటే అది విలియం మేరియన్ బ్రన్హమ్ అనే స్వరాన్ని. ఆ స్వరం కింద నువ్వు ఉన్నట్లయితే దేవుడు ఆ యొక్క వాక్యం యొక్క భావాన్ని నీకు అనుగ్రహించగలుగుతాడు. నువ్వు రావాల్సింది ఏంటంటే ఒకే ఒక దేశము, ఒకే ఒక భాష, ఒకే ఒక జెండా, ఒకే ఒక రాజు, ఆ స్వరం కిందికి, ఆ యొక్క రాజు కిందికి, ఆ యొక్క జెండా కిందికి, ఆ యొక్క దేశంలోనికి నువ్వు వచ్చినట్లయితే మాత్రమే ఆ యొక్క దేశంలో మాట్లాడబడుచున్న భాష కిందికి, ఆ యొక్క జెండా కిందికి, ఆ యొక్క దేవుని కిందికి, ఆ నిజమైన రాజు కిందికి నువ్వు వచ్చినట్లయితే మాత్రమే దాని యొక్క భావం, దాని యొక్క అర్థం అనేది నువ్వు గ్రహించగలుగుతావు. అందుకే ఈ చివరి దినాల్లో దేవుని యొక్క స్వరం అర్థం చేసుకోకుండా సాతాను ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఆయన యొక్క పిల్లలను దేవుడు ఆయన యొక్క రాజ్యంలోనికి, ఆయన రాజు కనుక ఆ చివరి దినాల్లో మానవ శరీరంలో ప్రత్యక్షమైన ఆ గొప్ప రాజు మనను ఆయన వద్దకు ఆయన ఏలుబడి కిందికి, ఆయన యొక్క అధికారం కిందికి చివరి దినాల్లో ఆయన పిల్లల్ని పోగు చేస్తున్నాడు. ఆయన యొక్క భాష ఆయన పిల్లలు మాత్రమే అర్థం చేసుకోగలుగుతారు. దేవుడు ఈ వాక్యాన్ని దీవించును గాక.